ప్రాసెస్డ్ పదార్థాలను తగ్గించుకోవటం ఆరోగ్యానికి మంచిది. ఇంటి దగ్గర వండుకోవటం, ముతక ధాన్యాలను ఎంచుకోవటం లాంటి మార్పులతో తాజాగా పోషకాలతో సమృద్ధమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ప్రాసెస్డ్ పదార్థాలతో వచ్చే ముప్పు, వాటిని తప్పించుకోవడానికి చేసుకోవాల్సిన మార్పులేమిటో ఇప్పుడు చూద్దాం. ఇంటి వంట. ముతక ధాన్యాలతో ఇంటి దగ్గరే ఆహారం వండుకోవాలి. దీంతో ప్యాకేజ్డ్ ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్ లో ఉండే ప్రిజర్వేటివ్లు, కృత్రిమమైన రుచికారకాలు, అధిక సోడియం ముప్పును తప్పించుకోవచ్చు. ఏం వాడారో చదవండి. మార్కెట్లలో మీరు కొని ఆహార పదార్థాల ప్యాకులపై రాసి ఉండే వివరాలు ఖచ్చితంగా చదవాలి. యాడిటివ్స్, కృత్రిమ తీపి పదార్థాలు, మనం గుర్తించలేని రసాయనాలు ఏమైనా ఉన్నాయో చూడండి. ఒకవేళ ప్యాకేజ్డ్ ఆహారం తప్పదు అనుకుంటే సహజమైన పదార్థాలను వాడిన, తక్కువ ప్రాసెస్ చేసిన వాటినే ఎంచుకోండి. ఫ్లేవర్డ్ జ్యూసులు వద్దు. సోడా, ఫ్లేవర్డ్ జ్యూస్లు, ఎనర్జీ డ్రింక్స్కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. నీళ్లు, హెర్బల్ టీలు, ఇంట్లో తయారు చేసుకున్న స్మూతీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముతక ధాన్యాలు. బాగా మరపట్టిన బియ్యం, రిఫైన్డ్ పాస్తా, ప్రాసెస్డ్ ధాన్యాల కంటే బ్రౌన్ రైస్, కినోవా, హోల్ వీట్ బ్రెడ్, ఓట్స్ కు వంటలో పెద్ద పీట వేయాలి. వీటితో మనకి ఎక్కువగా ఫైబర్, మరిన్ని పోషకాలు అందుతాయి. ప్యాకేజ్డ్ చిరుతిండ్లు వద్దు. చిప్స్, క్యాండీలు, ప్యాకేజ్డ్ స్నాక్స్ స్థానంలో తాజా పండ్లు, గింజలు, యోగర్ట్కు చోటివ్వాలి. ఇలా చేస్తే కృత్రిమ ఫ్లేవర్లు, అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక ప్రిజర్వేటివ్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. ముందే వండుకోవాలి. చాలామంది పనుల హడావుడిలో పడి చివరి నిమిషం వరకు ఆగి ఆ తర్వాత ప్రాసెస్డ్ ఆహారం తింటూ ఉంటారు. దీనికంటే ముందుగానే ఆరోగ్యకరమైన ఆహారం సిద్ధంగా ఉంచుకోవాలి. మార్కెట్ చుట్టేయాలి. వస్తువులను కొనేటప్పుడు మార్కెట్ మొత్తం తిరగండి. పండ్లు, కూరగాయల సహా ఆహార పదార్థాలు ఏవైనా సరే ఎక్కువగా ప్రాసెస్ చెయ్యనివే కొనండి. సాసులు సొంతంగా. ముందే ప్యాక్ అయి వచ్చిన సాసుల్ని పక్కన పెట్టండి. ఇంటి దగ్గరే తాజాగా ఉండే మూలికలు, మసాలా దినుసులతో సాసులు చేసుకోండి. తక్కువగా డబ్బా ఆహారం. అదనపు ప్రిజర్వేటివ్స్, అధిక సోడియం, కృత్రిమ యాడిటివ్స్, అనారోగ్యమైన ప్రిజర్వేటివ్స్ లేని తాజా శీతలీకరించిన పండ్లు, కూరగాయలు ఎంచుకోవాలి. శ్రద్ధగా తినాలి. తినేటప్పుడు చాలా శ్రద్ధగా తినాలి. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాన్నే మనం ఎంచుకుంటాం.